దళిత బహుజనాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన భారత రాజ్యాంగ వజ్రోత్సవ ర్యాలీలో ముఖ్య అతిథిగా నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. నర్సరావుపేటలోని ఎస్ఎస్&ఎన్ కాలేజ్ వద్ద నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ర్యాలీ కొనసాగింది. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత రాజ్యాంగం దేశానికి దిక్సూచి అని, ఇటువంటి రాజ్యాంగం లేని దేశాలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ రాజ్యాంగం అందించిన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కొనియాడారు. మరి చిన్నపిల్లలతోటి గోదా రమేష్ గారు అదేవిధంగా నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా భారత రత్న ఆయన రచించిన ఈ పవిత్ర గ్రంథాన్ని భారతదేశం ఇవాళ ఆమోదించడం జరిగింది పార్లమెంట్లో. మరి ఇటువంటి పవిత్రమైన రోజుని మనం ఇవాళ ఘనంగా జరుపుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమాలు అందరం కూడా మరి మన రాజ్యాంగ నిర్మాత భారత రత్న బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్లు అర్పిస్తూ మనం అందరం కూడా ర్యాలీ చేస్తున్నాం. కానీ భారతదేశ పవిత్ర గ్రంథమైన భారత రాజ్యాంగం ఆమోదించబడి 75 సంవత్సరాలు జరుగుతున్నటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వజ్రోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట శాసనసభ్యులు గౌరవనీయులు చదలవాడ అరవింద్ బాబు గారు, అదేవిధంగా మరి కొంతమంది కూటమి నేతలు, మరి విద్యార్థులు వీళ్ళంతా కూడా హాజరు కావడం జరిగింది. మరి ఈ కార్యక్రమం నర్సరావుపేటలోనే ఎస్ఎస్&ఎన్ కళాశాల వద్ద నుంచి అంబేద్కర్ గారి విగ్రహం వరకు ర్యాలీగా నిర్వహించడం జరుగుతుంది. తర్వాత అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం చుట్టుపక్కల ప్రపంచ దేశాల్లో లేనటువంటి ఉత్తమమైనటువంటి రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఈరోజు గొప్ప దినంగా శుభదినంగా భావిస్తూ మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని అంటే మిగతా విద్యార్థులకు ప్రజలకు కూడా భారత రాజ్యాంగం పట్ల అవగాహన కలిగి ఉండాలన్న ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం.